కోవిడ్ రెండో వేవ్ అయిపోగానే ఐక్యరాజ్య సమితికి చెందిన WHO ఆ సంవత్సరానికి నివేదిక విడుదల చేయలేదు. న్యూయార్క్ టైమ్స్ లో ఏప్రిల్ 2022లో WHO నివేదిక ఆలస్యం కావడానికి కారణం భారత ప్రభుత్వం లెక్కలు సరిగ్గా ఇవ్వడం లేదు, ఇచ్చిన లెక్కలు అంగీకారయోగ్యంగా లేవు, WHO చేసిన అంచనాలను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది, అందువల్లనే ఈ నివేదిక ఆలస్యం అవుతున్నది అని వార్త వచ్చింది. భారతదేశంలో 3,30,000 మంది మాత్రమే కోవిడ్ సెకండ్ వేవ్ లో మరణించారు అని భారత ప్రభుత్వం చెప్పింది. 47 లక్షల మంది భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ లో చనిపోయి ఉండవచ్చు అని WHO నివేదిక ప్రకటించింది. మేము చాలా శాస్త్రీయంగా సేకరించే గణాంకాలు ఉంటాయి, అవి శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS నివేదిక ప్రతి సంవత్సరం విడుదల చేస్తాము, అది వచ్చినప్పుడు చూడండి మా లెక్క సరైనది, మీరు చేసిన మ్యాథమెటికల్ మోడల్ లెక్క తప్పు అని తేలుతుంది అని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది. SRS నివేదిక శాస్త్రీయమైనది, పద్ధతి ప్రకారం చేసినది, వాస్తవికమైనది అని చెప్పిందో ఆ SRS నివేదిక ఇప్పుడు బయటికి వచ్చింది. 2019లో దేశంలో 76 లక్షల మరణాలు సంభవించాయి. 2020లో 81,20,000 మరణాలు సంభవించాయి. అంటే 2 సంవత్సరాల మధ్య, ఒక సంవత్సరానికి మరొక సంవత్సరానికి మధ్య 4,80,000 మంది ఎక్కువ చనిపోయారు. కానీ 2021లో SRS నివేదిక ప్రకారమే మొత్తం నమోదైన మరణాల సంఖ్య 1,02,00,000. అంటే అంతకు ముందు సంవత్సరం కన్నా 21 లక్షల పెరుగుదల జరిగింది. 21 లక్షలు హఠాత్తుగా ఎట్లా మరణాలు సంభవించాయి?